మామ ఇది మొగల తూరు, మా నాన్నది పాలకొల్లు. మామయ్య నువ్వు కూడా పాడు. ఏ పోరా, నాకు ముందే ఒంట్లో బాగాలేదు, నువ్వే పాడుకో. మామయ్య పాడకపోయినా పర్వాలేదు గాని నాకేంటి కడుపులో గుడగుడలాడుతుంది. మామయ్య వద్దన్నా కూడా 5 ఐస్ క్రీమ్లు తినేసాను. దాన్ని ఎఫెక్ట్ అనుకుంటా అర్జెంట్ గా సుస్తు వస్తుంది. మామయ్య బండాపు. ఏమైందిరా? ఆపుతున్నా. ఏమైందిరా సించాన్? నేను దేని మీదకైనా ఎక్కిచ్చేసాను ఏంటి కొంప తీసి? ఏమీ లేదులే అమ్మయ్యా. మామయ్య నాకు అర్జెంట్ గా సుస్తు వస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, ట్యాంక్ ఫుల్ అయిపోయింది. రే సుస్సు వచ్చిన అంతా లారు అలా వెళ్ళు, ఆ చెట్టు పక్కన ఎక్కడైనా పోసుకోపో. మామయ్య సూపర్, నువ్వు ఇంటెలిజెంట్. నేను వెళ్ళి చెట్టు పక్కన పోసేస్తాను. ఎక్కడ పోయాలి? హై, ఈ ప్లేస్ ఏదో భలే ఉందే, ఇక్కడ పోసేద్దాం. నా ఎడమ వైపు ఏదో కనపడుతుందో ఏంటబ్బా అది? ఏంటో వెళ్ళి చూసొద్దాం. ఏదో భలేగా కనపడుతుంది. ఇదేదో గుడ్లా ఉందే, దాన్ని చూస్తుంటే నా మనసు మెల్ట్ అయిపోతుందే. బహు సుందరంగా ఉంది ఆ గుడ్డు. దీన్ని ఎలా అయినా సరే ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి. ముందు వెళ్ళి మామయ్యకి చెప్దాం, తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. మామయ్య నాకు అద్భుతమైన గుడ్డు దొరికింది. అబ్బా ఓరి నాయనో, ముందే ఒంట్లో బాగాలేదురా అంటే ఈ సించాన్ గాడు అల్లరి తట్టుకోలేకపోతున్నాను. అరే ఏమైందిరా సించాన్, ఎందుకు అలా గుద్దావు నన్ను? నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అల్లరి కాదు మామయ్య, గుడ్డు దొరికింది. గుడ్డు లేదు ఏం లేదు, నువ్వు ముందొచ్చి కారు ఎక్కు, లేకపోతే నీ గుండు పగులుతుంది. అర్థమవుతుందా? ఎక్కు. ఏంటి గైస్, రోజు రోజుకి నా మీద నమ్మకం లేకుండా పోతుంది మామయ్యకి. సరే మీరందరూ ఈ వీడియోకి లైక్ చేయండి, నేను ఒక పని చేయబోతున్నాను. మామయ్య నువ్వు కిందకి దిగపోతే నీ ప్రియమైన కారుని అయిపోయింది కారు. రే సించాన్ ఆపరా, దిగుతాను రా బాబు. అది అలా రా దారికి. అబ్బా రే సించాన్, ఎందుకురా నా తల తింటున్నావు? చెప్పు, ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు ముందే హెల్త్ బాగాలేదురా, తొందరగా ఇంటికి వెళ్దాం పదా. నువ్వు అర్జెంట్ గా నాతో రా మామయ్య. అబ్బా ఈ సించాన్ గారితో బయటికి రావడం నాది తప్పు. లేదు మామయ్య, ఇటు చూడు, నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు. నువ్వు చేసే చేష్టలు చూస్తే రోజు ఆశ్చర్యపోవాల్సి వస్తుందిలే నాకు. అరే ఏంట్రా అది, అంత పెద్ద గుడ్డ, మెరుస్తుంది కూడా. నేను చెప్తే విన్నావా మామయ్య? చూసావా గుడ్డ ఎంత పెద్దగుందో? భలేగా ఉంది కదా. అవునరా, చుట్టుపక్కల కూడా అసలు ఏమీ లేదు. అసలు ఈ గుడ్డు దేందంటావు? దేందైతే మనకెందుకు మామయ్య, ఈ గుడ్డు నాకు తెగ నచ్చేసింది. పదా మనం ఇంటికి తీసుకెళ్దాం ఈ గుడ్డుని. ఏంటి ఇంటికా? లేదు అస్సలు కుదరదు మామయ్య, ఇంటికి తీసుకెళ్లాల్సిందే. ఈ గుడ్డిని ఇంటికి తీసుకెళ్లాల్సిందే. ఓరి బాబు, పడిపోయాను రా బాబు. అరే సించాన్, ఫస్ట్ నీ అల్లరాపు, ఒక దగ్గర నుంచో. నించున్న ఎవరన్నారు చెప్పండి, ఇప్పుడే గుడ్డిని ఇంటికి తీసుకెళ్దామా లేదా? ఓరి నాయనో, వీడి గుడ్డింటికి తీసుకెళ్లే వరకు వదిలేలా లేడు, ఇంకా మనకు కూడా తప్పేలా లేదు. సరేరా సించాన్, గుడ్డిని ఇంటికి తీసుకెళ్దాంలే, ఏడవకు. మామయ్య నువ్వు సూపర్ మామయ్య, నాకు తెలుసు నువ్వు నా మాట వింటావని. మా మామయ్య చాలా మంచోడు. కానీ గుడ్డు చూస్తుంటే చాలా డేంజర్ గా కనబడుతుందిరా నాకు మాత్రం. సర్లే, ఇంకా తప్పదు, తీసుకెళ్దాం. అరే గుడ్డు చూస్తే ఇంత పెద్దగా ఉంది ఏంట్రా, మరి ఇంత తేలిగ్గా ఉంది? దీన్ని దగ్గర నుంచి చూస్తుంటే చాలా తేడాగా కనబడుతుంది. ఏంట్రా అసలు, ఏని గుడ్డు అంటావు ఇది? సర్లే, అదంతా మనకెందుకు. అరే సించాన్, త్వరగా వచ్చి డిక్కీ ఓపెన్ చేయరా, ఈ గుడ్డుని డిక్కీలో పెట్టేద్దాం. మామయ్య వస్తున్నా, నేను ఓపెన్ చేస్తాక డిక్కీ. అప్పుడప్పుడు మామయ్య నాకు దేవుళ్ళ కనపడతాడు, నేను చెప్పిన మాట ప్రతిదీ వింటాడు. ఆ గుడ్డు డిక్కీలో పెట్టేశాను రా. ఏంటి, నేను దేవుళ్ళ కనబడతానా? రా, ఎందుకు కనబడను? నువ్వు చెప్పిన మాట వినకపోతే నువ్వు చేసే రచ్చేంటో నాకు తెలుసుగా. మామయ్య నువ్వు నన్ను పొగడకు, నాకు సిగ్గేస్తుంది. రే నేను పొగడట్లేదురా బాబు. అయినా ఆ గుడ్డు చూసావా ఎంత పెద్దగా ఉందో? మనం ఇంటికెళ్ళి దాన్ని ఆమ్లెట్ వేసుకుని తిందాం రా. ఒక్కసారి ఆలోచించు, ఎంత పెద్ద ఆమ్లెట్ వస్తుందో. మామయ్య నువ్వు అలా చేయకూడదు, ఆ గుడ్డు అంటే నాకు చాలా ఇష్టం. ఏమన్నా చేస్తే నిన్ను ఏడుస్తా చెప్తున్నా. సర్లేరా బాబు, అరవకు, ఏమీ చెయ్యనులే. నువ్వు అంత ఫాస్ట్ గా వెళ్ళకు, గుడ్డు ఇక్కడ ఆమ్లెట్ అయిపోయేలా ఉంది. సర్లే, స్లోగానే వెళ్తానులే.
మామయ్య నాకు చాలా హ్యాపీగా ఉంది. రోజంతా ఈ గుడ్డుతో ఆడుకుంటాను నేను. గుడ్డుతో ఏం ఆడుకుంటావురా? అబ్బా మామయ్య చూసి సరిగ్గా పోని, వెనకాల నా గుడ్డుకి ఏమైనా జరగచ్చు. సర్లే. వామ్మో ఏంట్రా బాబు ఇలా తయారయ్యావు? ఇందాకే కదరా గుడ్డుని చూసింది, ఇంతలోనే అంత ప్రేమ వాళ్ళకు పోస్తున్నావు. సరే ఇప్పుడు ఈ గుడ్డు తీసి ఎక్కడ పెట్టాలో చెప్పు. మామయ్య ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను కదా, తీసుకుండ్రా. చాలా నెమ్మదిగా తీసుకుని రావాలి, ఓకేనా? నెమ్మదిగానే తీసుకొస్తా గాని. అరే చించాన్, ఇందాక ఈ గుడ్డు చాలా తేలిగ్గా ఉందిరా, ఇప్పుడేంటి ఇంత బరువుగా ఉంది? నీకు నీరసంగా ఉందన్నావు కదా మామయ్య, అందుకే నీకు అలా అనిపిస్తుంది. చాలా నెమ్మదిగా తీసుకెళ్ళు, ఓకేనా? అబ్బా నీకు చెప్తే అర్థం కావట్లేదురా, ఇది నిజంగా చాలా బరువుగా ఉంది. మామయ్యలు ఏదో పట్టుకొని వస్తున్నారే, అదేదో పెద్ద గుడ్డులా ఉంది. మామయ్య ఏంటో దీని చేతిలో ఉంది? అరే ఆ చించాన్ గాడు ఉన్నాడు కదరా, వాడిందాకేదో టాయిలెట్ వేసుకుంటా అని చెప్పి పక్కకు వెళ్ళాడు. ఇదేదో చాలా పెద్ద గుడ్డు కనిపించిందిరా, అంతే తీసుకుని వెళ్దామని ఒక్కటే మారం చేశాడు. ఇంకా నేను తీసుకుని రావాల్సి వచ్చింది. అరే చూసావారా చేప, ఆ గుడ్డు ఎంత అందంగా ఉందో, చూస్తుంటేనే ముద్దొచ్చేస్తుంది. ఏంటి ముద్దొస్తుందా? మరి నాకేంటి దాన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. తరువాత దాని మీద ఉన్న తొక్క తీసి దాన్ని 4 ముక్కలుగా కోసి దాని మీద ఉప్పు కారం వేసుకొని తింటే భలేగా ఉంటది. ఏమంటావురా చించాని, ప్లాన్ ఎలా ఉంది? అరే చాపు, నా గుడ్డుని పట్టుకుని అంత మాట అంటావా? ఇంకా నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడావంటే నీ గుండు పగిలిపోతుందిరా. ఏంటి ఈడు ఇంత సీరియస్ అయిపోతున్నాడు? నీ చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా ఫ్రెండ్స్? అరే చాప్ అలా మాట్లాడకరా, నేను కూడా దీన్ని ఆమ్లెట్ వేసుకుని తింటే భలే ఉంటుందని చెప్పాను. ఎందుకో చించాన్ గాడికి ఆ మాటలు నచ్చట్లేదు. సర్లే వదిలేసే, మనం వెళ్ళి ఈ గుడ్డు ఎక్కడ పెట్టాలో చూడాలి. రారా చించాన్, చెప్పు ఈ గుడ్డుని ఎక్కడ పెట్టాలో. పొద్దు నుంచి తల తినేస్తున్నాడు రా బాబు వీడు. చించన్ గాడు నాన్ వెజ్ అంటే లొట్లేసుకుని తింటాడు కదా, వాడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? సంథింగ్ ఫిషీ. మామయ్య ఆగు, ఈ మంచం మీద పెట్టు, భలేగా మెత్తగుంటది. రే చించాన్, ఈ గుడ్డు మంచం మీద పెడితే నేనెక్కడ్రా పడుకునేది? ముందే నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇక్కడైతే నేను పెట్టను. సర్లే మామయ్య, అదేం వద్దులే, ఈ తొట్లో పెడదాం, తీసుకుంట్రా. అయ్య బాబోయ్, మొత్తం మీద పెట్టేశాం రా బాబు. ఇప్పుడు నువ్వు హ్యాపీ ఆరా సించాన్? అయ్యి నేను సూపర్ హ్యాపీ మామయ్య, గుడ్డు మాత్రం భలేగుంది. అవును మామయ్య, నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ గుడ్లో నుంచి ఒక పిల్ల బయటకు వస్తే ఏం చేస్తారు? ఏంటి చూప, ఏం మాట్లాడుతున్నావు? ఇంతకీ పిల్ల ఎందుకు బయటకు వస్తుంది గుడ్లో ఉంచి? ఏంట్రా చించాన్, నీకు ఈ మాత్రం తెలీదా? తెంగరాడా, కోడి పిల్లలు ఎలా పుడతాయి? గుడ్లోంచి పుడతాయిరా. అవునా మామయ్య, ఈ చాప్ గడు చెప్పింది నిజమేనా? ఈ గుడ్లో ఉంచి ఇప్పుడు చిన్న పిల్ల బయటకు వస్తుందా? అవును సించాన్, మరి గుడ్డు అంటే అందులోంచి చిన్న పిల్ల బయటకు వస్తుంది. కాకపోతే ఈ గుడ్డేమో ఇంత పెద్దదిగా ఉంది. అసలు ఈ గుడ్డు దేందో కూడా మనకి తెలీదు. దీంట్లోంచి ఎలాంటి పిల్ల బయటకు వస్తుందో ఏమో, మరి నాకైతే తెలీదు. మామయ్య గుడ్డు పిల్ల, మామయ్య అర్జెంట్ గా గుడ్డు పగలు కొట్టేద్దు, అందులో ఏం పిల్ల ఉందో నేను చూడాలి. అరే సించాన్, అది అలా సాధ్యం కాదు. ఆ పిల్ల దానంతట అదే బయటికి రావాలి. మనం పగలు కొడితే పిల్ల ఉండదు అందులో. అలా ఎలా కుదురుతుంది మామయ్య? నేను ఇప్పుడు ఆ పిల్ల చూడాల్సిందే, నాకు ఆ పిల్ల కావాలి. అరే రే రే రే, ఏడవకరా బాబు, ఒక్క నిమిషం టైం ఇవ్వు నాకు. అరే ఇప్పుడు అసలు నేను ఏం చెయ్యాలి? అవును, ఇప్పుడు ఆ గుడ్డు పగిలిపోయింది అనుకో, మన సించాన్ గాడు ఇంకా సైలెంట్ అయిపోతాడు. దాని తర్వాత నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు. సర్లే, ఇంకా అదే పని చేద్దాం. సరేరా సించాన్, పగలగొడదాంలే, ఏడవకు. మామయ్య మంచోడు, సూపర్ మామయ్య నువ్వు. అదేంటి మామయ్య, అది పగలు కొడితే అందులోంచి పెళ్ళేం బయటికి రాదు కదా, గుడ్డు కూడా పాడైపోతుంది కదా. అరే అరే చాపు, ప్లీజ్ రా, ఆ విషయం వాడికి చెప్పకరా బాబు, కొంచెం సైలెంట్ గా ఉండు. సరేలే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను సైలెంట్ గా ఉంటా. సరే రండి, ఆ గుడ్డు పగల కొడదాం. మామయ్య ఆ గుడ్డు తీసుకుని వచ్చే. రే సించాన్, ఏంట్రా సుత్తి తీసావు? నాకు తెలుసు మామయ్య, మీరు పక్కకు జరగండి. రే, సుత్తితో కొట్టాల్సిన అవసరం లేదురా గుడ్డుని. నాకు తెలుసు, నువ్వు పక్కకు జరుగు. రే చాపు, ఏంట్రా వాడు అలా అరుస్తున్నాడు? పగులు పగులు పగులు, పిల్ల బయటికి రావాలి, దాన్ని నేను చూడాలి. మామయ్య, వీడు ఏంటి మామయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు? వీడు మన చించాన్ గడ్లా లేడు. పగులు గుడ్డు పగులు, ఇందులోంచి పిల్ల వస్తుంది, నేను చూడాలి. అరే ఆడేంట్రా చంద్రముఖి సించాన్లా మాట్లాడుతున్నాడు? వాడికి అది వినపడితే నిన్న సుత్తు తీసుకుని కొట్టేలా ఉన్నాడు మామయ్య. ఎందుకని మంచిది నువ్వు సైలెంట్ గా ఉండు. ఇలా పని అవ్వట్లేదు, నీ పని నేను చెప్తాను, ఆగవే.
ఈ దెబ్బతో నువ్వు ఎలా బయటికి రావో నేను చూస్తానే. అయిపోయావు, బయటికి రా, బయటికి రా. అడుగుతాను వ్యూయర్స్, నాకు ఇంకా మీరే దిక్కు. తెలుసు కదా మీరేం చెయ్యాలో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి. తెలుసు కదా మీరు అందరూ లైక్ చేస్తున్న బుర్ర షార్ప్ గా పనిచేస్తుంది. ఎలాగో లైక్ చేస్తున్నారు కదా, అదే చేత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయ్యి భలే లైక్లు వస్తున్నాయి. నాకు కూడా బుర్ర చాలా షార్ప్ గా పనిచేస్తుంది. సూపర్ ఐడియా వచ్చింది. మామయ్య, మన ఎదురుగుండా బిల్డింగ్ ఉంది కదా, కొత్తగా కట్టారు ఆ బిల్డింగ్. దాని మీద నుంచి గుడ్డు కింద పడేద్దాం మామయ్య. అప్పుడు ఎలా పగలకుండా ఉంటుందో నేను చూస్తాను. ఓరి బాబోయ్, ఏంట్రా బాబు ఈడు ఇంత వైలెంట్ గా ఆలోచిస్తున్నాడు. సర్లే పదరా షించాన్ వెళ్దాం. మామయ్య, చూసావా జారుడు బల్లలు ఎంత పెద్దగా ఉన్నాయో? అంతేకాదు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అవునరా షించాన్, భలే కట్టారా ఈ కొత్త బిల్డింగ్. బిల్డింగ్ కొత్తది కాబట్టి ఇక్కడ ఎవరూ లేరు. అవును మామయ్య, అందరికి తెలిస్తే జనాభా ఎక్కువైపోతారు. తెలిసే లోపే మనం ఎంజాయ్ చేసేయాలి. రే షించాన్, మర్చిపోయాను అనుకున్నావా? ఈ గుడ్డు కింద పడేసి పగలు కొడదామని కదరా మనం వచ్చింది. ఇప్పుడు అవన్నీ చూసి నా జేబుకి చిల్లు పెడదాం అనుకుంటున్నావా ఏంటి? అంటే మామయ్య, ఎలాగో ఇంత దూరం పైకి ఎక్కాం కదా, ఆ గుడ్డు పడేద్దాం, మనం కూడా ఒకసారి రౌండ్ వేసేద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? అవును మామయ్య, ఎలాగో వచ్చాం కదా, నాకు కూడా స్విమ్మింగ్ చెయ్యాలనిపిస్తుంది. ఎక్కుదాం ఎక్కుదాం. సర్లే ఏదో ఒకటి తొందరగా కానివ్వండి రా బాబు, ఈ గుడ్డు పగలు కొట్టాలి. అరే షించాన్, చెప్పు ఎక్కడి నుంచి పడేద్దాం కిందికి? మామయ్య, ఆ గుండ్రంగా తిరిగిన జారుడు బాల్ చూసావా? ఆ గుడ్డుని అక్కడి నుంచి పడేద్దాం మామయ్య, తప్పకుండా పగిలిపోతది. లేదు లేదు, దాని పక్కన స్ట్రైట్ గా ఉన్న జారుడు బల్ల ఉంది కదా, అక్కడి నుంచి పడేద్దాం. అప్పుడు తప్పకుండా గుడ్డు పగిలిపోతుంది. అంత సీన్ లేదురా చాపు, నేను చెప్పిందే కరెక్ట్. ఆ రౌండ్ గా ఉంది కదా, దాని మీద నుంచే పడేద్దాం. లేదు లేదు, నేను చెప్పిందే కరెక్ట్. స్ట్రైట్ గా ఉన్న దాని నుంచే ఆ గుడ్డు పగులుతుంది తొందరగా. రే చాపు షించాన్, మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం ఆపండి. దీనికి సొల్యూషన్ మన వ్యూవర్స్ చెప్తారులే. వ్యూవర్స్, ఒక పని చేయండి. ఒకవేళ షించాన్ గారు చెప్పింది కరెక్ట్ అయితే షించాన్ అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి, లేదంటే చాప్ అని చెప్పండి. మీరెవరికి ఓటేస్తే ఆ పని మనం ముందు చేద్దాం. అరే చాపుగే, చూసావా మన వ్యూవర్స్ కి నేనంటే ఎంత ఇష్టమో? చూడరా కామెంట్ సెక్షన్ మొత్తం చించాననే ఉంది. చూడు, అక్కడక్కడ చేపని కూడా వస్తుంది. గొప్పలు చెప్తున్నాడు. సర్లే, నువ్వు చెప్పిన దాని మీదే వెళ్దాం. రామయ్య, గుడ్డు తీసుకుండ్రా, ఆ జారుడు బల్ల మీద నుంచి జారుదాం. జుయి అయ్యి, ఎలా అయితే పైకి వచ్చేసాం మామయ్య. ఆ గుడ్డేసే ముందు నేను ఒక్కసారి వెళ్ళి జారేస్తానే, సరేనా? సర్లే వెళ్ళు, కానీ జాగ్రత్తగా ఉండరా షించాన్. ఒకవేళ పొర్రపాటున నువ్వు దెబ్బలు తగిలించుకుని వచ్చి నైట్ అంతా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నీకు దెబ్బలు తగిలినాయని కూడా చూడకుండా మళ్ళీ నీ ముడ్డి పగలు కొడతాను, గుర్తుపెట్టుకో. వెళ్ళరా చించాన్, వెళ్ళు. నీకు తప్పకుండా నైట్ దెబ్బలే. వెళ్ళబోయ్, నైట్ దెబ్బలు ఎవడు తింటాడో నేను చూస్తాను. సరే, ఇప్పుడు చించన్ రైడ్ కి వెళ్ళబోతున్నాడు, చూసుకుని కుళ్ళుకోరారా చాపుగా. బుషా, ఓలమ్మో, అయ్యో బాబోయ్, ఎలా ఉందేంట్రా బాబు, నాకు కొళ్ళు తిరుగుతున్నారా బాబు. పాప మా గుడ్డ ఎలా వెళ్తుందో ఏంటో, చాలా బెంగగా ఉంది. అయిపోయిన ఇంకెప్పుడు వెళ్తావురా బాబు కిందకి? నోట్లోంచి వాంతి వచ్చేలా ఉందే. నాకే దెబ్బలు తగలకుండా చూసుకోండి గాయ్, లేకపోతే మామయ్య నా ముడ్డు పగలు కొడతాడు. ఎక్కడ పడుతున్నాను రా బాబు?
వాటర్ లో పడ్డాను. ఏంట్రా రైడ్ ఇంత భయంకరంగా ఉంది? రైడ్ భయంకరంగా ఉందని మామయ్యకి తెలిస్తే ఇంకెప్పుడు వెళ్ళనివ్వడు. చాలా జాలీగా ఉందని చెప్పాలి మామయ్యకి. మామయ్య మామయ్య, రైడ్ మాత్రం సూపర్ గా ఉంది. నువ్వు కూడా ట్రై చేయ వీలుంటే. ఏంటి రైడ్ కి నేను వెళ్ళాలా? వద్దురా బాబు, ఫస్ట్ అయితే ఈ గుడ్డుని పడేద్దాం, ఆగు. సరే మామయ్య, ఇసిరే ఇసిరే. ఏ బుషా, భలే ఇసిరావు మామయ్య, గుడ్డు తప్పకుండా పగిలిపోతది. ఆ బొంగులే, ఆ గుడ్డు గిర్ర గిర్ర తిరిగి చివరికి నీటిలో పడిపోతుంది. అంతకు మించి ఏం జరగదు. అరే, ఆ రైడ్ కి వెళ్ళింది నేను. అది చాలా భయంకరంగా ఉంది. తప్పకుండా గుడ్డు పగిలిపోతది. ఏంట్రా సించాన్, రైడ్ భయంకరంగా ఉందా? ఏమైనా దెబ్బలు తగిలించుకున్నావా ఏంటి కొంప తీసి? లేదు లేదు మామయ్య, సరదాగా నన్ను జోకు. ఏంటి ఇప్పుడు నేను అంత దూరం వెళ్ళాలా? అది మన వల్ల కాదు. సరే మామయ్యకి చెప్దాం. మామయ్య ప్లీజ్ మామయ్య, ఈ ఒక్కసారికి వెళ్ళి గుడ్డు తీసుకురావా? రే, అంత దూరం వెళ్ళొచ్చే ఓపిక నాకు లేదురా. మీలో ఎవరైనా వెళ్ళి తీసుకురండి, నాకు సంబంధం లేదు. ఏ, అంతే మామయ్య అంతే. నేను చెప్పాను కాబట్టి నువ్వు వెళ్ళట్లేదు. ఒకవేళ ఆ చాప్ గడి చెప్పుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడివి. ఏంటిడు మామయ్యని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నాడు. ఏడవకరా బాబు, వెళ్తున్నానులే. నువ్వొకటి, ఆ చాప్ గడ్ ఒకటే. నాకు ఇద్దరు ఒక్కటే. వెళ్ళి తీసుకొస్తాలే, ఆగు. ఇప్పుడు ఇన్ని మెట్లు దిగెక్కాలా? ఇక తప్పదు. ఈ పిల్లలతో ఉంటే ఇంతే నా పరిస్థితి. అరే దొంగ నోచించాను, నువ్వు దొంగ ఏడుపులు ఏడ్చి పాపం మామని కిందకి పంపిస్తావా? నువ్వు వెళ్తావా? చెప్పు, నువ్వు వెళ్తావట చెప్పు. లేదు లేదు, నేను వెళ్ళను. మామయ్య వెళ్ళడమే కరెక్ట్. అది ఎక్క కుదిరింది అదో. ఓకే. A few moments later. అయ్యి మామయ్య వచ్చాడు, గుడ్డు తెచ్చాడు. సరే మామయ్య, ఆ చించన్ గారు చెప్పినట్టు ఆ గుడ్డేం పగలేదు. ఇప్పుడు నా వంతు, నేను వెళ్తున్నాను. ఓరి బాబోయ్, ఏంట్రా ఇది ఇలా జారిపోతుంది? కళ్ళు తిరిగిపోతున్నాయి బాబోయ్. అమ్మయ్యో, నేనేంటి ఇక్కడికి వచ్చి పడ్డాను? ఇంకా వాటర్ లోకి వెళ్ళలేదా? సర్లే, మనమే ఉరికేద్దాం. జింగిల్ ఎక్కడి జిలాపీ. మొత్తం మీద రైడ్ చాలా బాగా అయింది. ఏంటి ఇది ఇంత ఉంది? ఇప్పుడు అంత పైకి ఎక్కాలా? సర్లే, తప్పేలా లేదు, వెళ్దాం. మామయ్య, వాడు రైడ్ కన్నా నా రైడే సూపర్ గా ఉంది. గుడ్డు పడేయండి ఇంకా. చూడు చూడు చించానుగా, గుడ్డు తప్పకుండా పగులుతుంది ఇప్పుడు. ఆపురా జాబు ఆపు. నీ మాటలు చూస్తుంటేనే తెలుస్తుంది ఆ గుడ్డు పగిలేలా లేదని. పోపో, ఆ గుడ్డు పడినట్టుంది, వెళ్ళి తెచ్చుకో. ఏంటి మామయ్య, ఈ గుడ్డు ఎక్కడి నుంచి తోసినా పగలట్లేదే? మనకి ఇంకో ఛాన్స్ లేదురా షించాన్. ఈ గుడ్డుని ఈ పై నుంచి తోసేయాల్సిందే. ఇదే ఇంకా లాస్ట్ ఆప్షన్. అంతే మామయ్య, తోసి తోసి, ఇక వెయిట్ చేయకు. ఏ దుషా, మామయ్య, ఇప్పుడు తప్పకుండా గుడ్డు పగిలిపోయి ఉంటది. పద కిందకి వెళ్ళి చూద్దాం. సారా చించాన్ షాప్ రండి, నిజంగానే పగిలిపోయి ఉండొచ్చు గుడ్డు. ఒరే, ఏంట్రా ఈ గుడ్డుకి ఏమి కాలేదు? అరే, పక్కనే రక్తం ఉందేంటి? గుడ్డు మెదులుతుంది కూడా రా. అవును, ఇక్కడ రక్తం ఉందేంటి? మామయ్య, నువ్వు నా గుడ్డునేం చేసావు? రే, నేనేం చేయలేదురా. నువ్వే ఆ పైనుంచి గుడ్డుని పడేసి దానికి రక్తం వచ్చేలా చేసావు. రే చించాన్ గా, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు చెప్తేనే కదా నేను తీసుకొచ్చి గుడ్డు కింద పడేసింది. అదంతా నాకు తెలీదు. ఆ గుడ్డుని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టు, దానికి ఏమీ కాకూడదు. మామయ్య, ఆ చించన్ గడికి ఏదో అయ్యింది మామయ్య. సరేలే, ఆ గుడ్డుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేద్దాం. అరే సించాన్, చాప్ మొత్తం మీద ఆల్మోస్ట్ నైట్ చేసేసారు కదరా. సరే, ఇక దాన్ని పగలగొట్టే అంత ఓపిక నాకు లేదు. నేను వెళ్ళి పడుకుంటున్నాను. ఆ ప్రయత్నాలు ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. అసలే నా హెల్త్ బాగాలేదు. నేను తప్పకుండా కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి. గుడ్ నైట్ రా. అరే చించన్, పాపం మామయ్య బాగా అలసిపోయినట్టున్నాడు రా నీ వల్ల. అదేంటి గుడ్డు మెరుస్తుంది? ఏంటి మెరుస్తుందా? నిజంగానే మెరుస్తుంది. భలే ఉందరా గుడ్డు. ఈ రోజు రాత్రికి ఇక్కడే పడుకుంటాను నేను. నువ్వు వెళ్ళరా చాప్. ఏంటో వీడికి గుడ్డు పిచ్చి. నేను బాగా అలసిపోయాను, నేను వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్ రా చించాన్, నువ్వు కూడా త్వరగా పడుకో. నేను ఈ గుడ్డును చూస్తూ ఇలానే పడుకుంటాను. ఈ గుడ్డును వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అబ్బా, ఏంట్రా ఇంకా హెల్త్ సెట్ అయినట్టు అనిపించట్లేదే. చాలా నీరసంగా ఉంది.
ఏంటిడు ఇక్కడ పడుకున్నాడు? అరే చాప్, వీడేంట్రా నైట్ అంతా ఇక్కడే ఉన్నాడా ఏంటి? అవును మామయ్య, నైట్ ఇక్కడే పడుకున్నాడు. అబ్బాయి సించాన్ గాడేంట్రా ఇలా తయారయ్యాడు? నాకేమో అస్సలు హెల్త్ బాగాలేదు. సరేరా చాప్, వీడిని తొందరగా లేపు, నేను కొంచెం హాస్పిటల్ కి వెళ్ళేసి వస్తాను. నాకు ఎందుకో చాలా ఒళ్ళు నొప్పులుగా ఉంది, జ్వరం కూడా వచ్చినట్టుంది. డాక్టర్ చేతి ఇంజెక్షన్ చేయించుకుని రావాలి. ఒరే చించాన్ లేగరా, మామయ్య నిన్ను లేపమన్నాడు. వీడి లేచేలా లేడు. నాకు కూడా సుస్సు వస్తుంది, నిన్ను వెళ్ళి పోసుకుని వస్తాను. నేను గుడ్డులోంచి బయటకు వచ్చేసాను. ఈ కిందున్నది ఎవరు? మా నాన్న అనుకుంటా. నాన్న లెగు నేను పుట్టేశాను. ఏంటి నేను ఎంత లేపినా నాన్న లెగట్లేదు. సరే ఒకసారి అరిచి చూద్దాం. ఊరి బాబోయ్, ఏంటిది? ఏదో అరిపించింది. డాడీ నేనే నిన్ను లేపింది, ఇటు చూడు. డాడీయా? ఎవడీడు? ఓరి బాబోయ్, ఏంటిది? ఎంతుంది? ఇంట్లోకి పెద్ద జంతువు వచ్చేసింది, నన్ను కాపాడండి మామయ్య. అరే చాపు, ఎక్కడున్నారా మీరంతా? డాడీ ఏంటి అలా వెళ్ళిపోయాడు? డాడీ వస్తున్నా, నాగు. ఎందుకు అలా పారిపోతున్నావు? ఎక్కడున్నా డాడీ? ఏడి డాడీ? ఇక్కడ ఉన్నాడు. డాడీ దాగుడు మూతలు ఆడుతున్నావు కదా నువ్వు. అమ్మ జీవితం, ఎవడ్రేయుడు? డాడీ అని పిలుస్తున్నాడు. నేను ఆ గుడ్డులోంచి బయటకు వచ్చింది నేనే. గుడ్డులోంచి బయటకు వచ్చింది నువ్వా? అవును డాడీ, నేనే. చూసావా, అచ్చం నీ పోలికలు నా పోలికలు ఒకేలా ఉన్నాయి. రారా బయటికి రా, మనం వెళ్ళి ఆడుకుందాం. ఏంటి పోలికలు ఒకేలా ఉన్నాయా? ఏంటి వ్యూవర్స్, కొంపదీసి నాకేం తోకుందా? దీనికేమో ఇంత పెద్ద తోకుంది కదా. డాడీ చెప్పు, ఇప్పుడు మన ఇద్దరం ఏ మాట ఆడుకున్నావు? ఈ జంతువు వింతగా ఉంది గాని నన్ను డాడీ అని పిలిస్తే భలేగా ఉంది. ఏమైంది డాడీ? ఆలోచిస్తున్నావు, చెప్పు ఏం చేద్దాం? ఈ చించాన్ గారికి బాగా బద్ధకం పెరిగిపోయింది. చాలా సేపు నుంచి పడుకుని ఉన్నాడు. చించాన్ గారు ఇక్కడ ఎక్కడ కనబడట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఓరి నాయను, చాక్గాడు వచ్చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు గాని దీన్ని చూసాడనుకో పెద్ద పెంట అయిపోతుంది. మై డియర్ సన్, ఇప్పుడు మనం దాగుడు మొదలు ఆడుకుందాం. అర్జెంట్ గా వెళ్ళి లోపల దాకో. అవునా డాడీ? ఓకే నేను వెళ్ళి దాక్కుంటున్నాను, నువ్వు వచ్చి నన్ను పట్టుకోవాలి, సరేనా? ఎక్కడ దాక్కున్నాం? ఏంటబ్బా ఏదో సౌండ్ వస్తుంది, ఏంటది? అరే చించాన్, ఎప్పుడు లేచావురా నువ్వు? అక్కడ గుడ్డు కూడా కనపడట్లేదు. ఏది గుడ్డు ఎక్కడుంది? ఆ గుడ్డ అది ఎండ తగులుతుందని లోపల దాచండ్రా. సరే మన ఇద్దరం కలిసి ఆ గుడ్డుని పగలు కొడదాం పదా. పగలు కొడదామా? వద్దు, దానికదే బయటకు వచ్చేస్తుంది, వదిలే. ఏంటి దానికదే బయటకు వస్తుందా? నిన్న నువ్వే కదరా పగలు కొడతామన్నావు. లేదు అలాంటి ఏం వద్దు చాప్, నేను వెళ్ళి చదువుకోవాలి. నేను వెళ్తున్నా, సరేనా? అయ్య బాబోయ్, కొంచెం ఉంటే దొరికిపోయేవాడిని. బానే కవర్ చేసాలే. ఏంటి చించాన్ గడు చదువుకోవడమా? కొంచెం వింతగానే ఉంది. సరేలే, మనకెందుకు, మనం వెళ్ళి పడుకుందాం. ఏంటి డాడీ ఇంకా రావట్లేదు? పాపం నన్ను కనిపెట్టడంలో కష్టపడుతున్నట్టున్నాడు. నేనే వెళ్ళి దొరికిపోతానులే. డాడీ ఉమ్ము, డాడీ ఇక్కడే ఉన్నాను, నన్ను కనిపెట్టేశావు. నువ్వే గెలిచావు డాడీ. అరే సన్ను, అరవకరా బాబు, తొందరగా నన్ను ఫాలో అయ్యి నాతో రా. మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ చాప్ కట్ చూసాడంటే మన మామయ్య చెప్పేస్తాడు. డాడీ ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? చెప్పు, నేను కూడా వస్తున్నాను కదా. అరే చిన్న, మాట్లాడకుండా నా వెనకాల వచ్చేరా, ఓకేనా? ఓకేనా? అదేదో కొత్త గేమ్ అనుకుంటా. సరే వస్తున్నా పదా. అరే నేను పిలవాలంటే చాలా కష్టంగా ఉందిరా. నీకేదైనా ఒక మంచి పేరు పెట్టాలి. పెట్టు నాన్న, పెట్టు. ఏదైనా నీకు ఇష్టమైన పేరు పెట్టు. అయితే నీ పేరు ఇప్పటి నుంచి మిఠాయి. భలే ఉంది డాడీ పేరు. నా పేరు ఇప్పటి నుంచి మిఠాయి. ఓరి బాబోయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ జంతువు ఏంటి? ఆ జంతువు ఏంట్రా నేను డాడీ అని పిలుస్తుంది? అసలు ఇది ఎక్కడిది? ఓరి బాబోయ్ చాపు, నువ్వు చూసేసావా? ఒరే చించాన్, ఆ జంతువు చూస్తే చాలా భయంకరంగా ఉందిరా. దాని నుంచి దూరంగా వచ్చాయి. అరే ఏమి లేదురా చాపు, ఇది మనల్ని ఏం చేయదు, నువ్వు భయపడకు. డాడీ ఆ పంది పిల్ల ఎవరు అలా ఉంది?
అరే ఎవడ్రా నువ్వు పంది పిల్ల అంటున్నావు? అయినా నువ్వేంటి ఇంత భయంకరంగా ఉన్నావు? అరే చించాను, నువ్వెంతైనా చెప్పు, అది మాత్రం చాలా భయంకరంగా ఉంది. నేను వెళ్ళి మామయ్యకి చెప్పేస్తాను. మామయ్య హాస్పిటల్కి వెళ్ళాడు కదా. మామయ్య ఈ చించాను గాడు అయ్యో. ఓరి బాబోయ్, ఆ చాప్గడ్ చూసేశాడు. అరే మిఠాయి, త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అయ్యో డాడీ, ఎందుకలా పరిగెడుతున్నా? అరే మిఠాయి, ఆ చాప్గాడు నా నుంచి నిన్ను దూరం చేసేస్తాడ్రా. అయ్యో అవునా డాడీ? సరే సరే, మనం వెళ్ళిపోదాం. నువ్వు పరిగెట్టకు, నా మీదకెక్కు, నేను తీసుకెళ్లిపోతా. అయ్యి అలా కూడా ఎక్కొచ్చా? సరే సరే. అరే మిఠాయి, ఎక్కేసాను, పద పద. అలాగే డాడీ, వెళ్తున్నా, గట్టిగా పట్టుకో. జుయ్. అరే మిఠాయి, కొంచెం మెల్లగా వెళ్ళరా. అలా ఊపుతున్నావేంట్రా? నాకు కొల్లు తిరుగుతున్నాయి. కొంచెం దూరం వెళ్ళ నాన్న, వచ్చేస్తుంది. మనం జుయ్యమని వెళ్ళిపోదాం. సరేలే, వెళ్ళు వెళ్ళు. రా మామయ్య రా, నీకు అర్జెంట్ గా ఒకటి చూపించలేరా? అరే ఏంట్రా చాపు, నేను ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకోలేదు. అంత తొందరగా ఎందుకు తీసుకుని వచ్చావు నన్ను? ఏమైంది ఇప్పుడైనా చెప్పు. అది మామయ్య, ఆ గుడ్డు పగిలినట్టుంది. అందులోంచి ఏదో భయంకరమైంది వచ్చింది. ఏంటి, గుడ్డు పగిలిందా? అరే మరి ఆ విషయం ఇప్పుడు ఇంత లేట్ గా చెప్తావేంట్రా? హాస్పిటల్ దగ్గరే చెప్పాలిగా, తొందరగా వచ్చేవాళ్ళు. ఏమో మామయ్య, నేను చాలా అయోమయంగా ఉన్నాను. అది ఎక్కడో ఉండాలి. ఏదది ఎక్కడికి వెళ్ళిపోయింది? అది లేదు, చించన్ గాడు కూడా లేడు. చించాన్, అరే ఎక్కడున్నావురా చించాన్? అరే చాప్, ఏర్రా వీళ్ళిద్దరు? ఏమో మామయ్య, ఇక్కడే ఉండాలి. ఎక్కడికో వెళ్ళిపోయారు. సరేరా చాప్, నువ్వు వెళ్ళి పైన వెతుకు, నేను కింద వెతుకుతాను. సరే మామయ్య. అరే చించాన్ ఎక్కడున్నారా? ఏంటి కమిషనర్ గారు కాల్ చేస్తున్నారు? హలో కమిషనర్ గారు, చెప్పండి. యూరి, ఎక్కడున్నా తొందరగా నువ్వు మన సిటీ సెంటర్ కి రా. ఇక్కడ ఒక పెద్ద డైనోసార్ వచ్చింది, నువ్వు తొందరగా రా. ఏంటి, డైనోసారా? సరే సార్, నేను వస్తున్నాను. అరే ఏం జరుగుతుందిరా ఇక్కడ అసలు? చాప్ తొందరగా రా, మనం వెళ్ళాలి. ఏంటి మామయ్య ఇంత కంగారుగా వెళ్తున్నావు? ఆ చించన్ గడు ఏమన్నా దొరికాడా? లేదురా చాప్, సిటీలోకి ఒక పెద్ద డైనోసార్ వచ్చిందంట. మన కమిషనర్ గారు కాల్ చేశారు. డైనోసార్? మామయ్య ఇంచుమించు నేను చూసింది కూడా డైనోసార్ లానే ఉంటది. మేబీ అదేనేమో గొడవ చేస్తుంది. అవునరా చాప్, అయ్యుండొచ్చు. సరే మనం తొందరగా వెళ్దాం, పద. మామయ్య అటువైపు చూడు. ఏంటిది మామయ్య అది? ఓరి బాబోయ్. అరే చాప్, ఇది నిజంగానే డైనోసార్ రా. మామయ్య నేను చూసింది కూడా ఇంచుమించు ఇలానే ఉంది, కాకపోతే కొంచెం చిన్నగా ఉంది. సరేరా చాప్, భయపడకు, పద మనం లోపలికి వెళ్దాం. యూరి, నీకోసమే వెయిట్ చేస్తున్నా, లోపలికి రా. అసలు ఈ డైనోసార్ ఈ కాలంలో ఎలా ఉందో నాకేం అర్థం కావట్లేదు. దీన్ని పట్టుకోవడానికి మా టీం అంతా ఎంతో కష్టపడింది. సార్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు సార్. ఈ కాలంలో డైనోసార్ ఎలా వచ్చింది? అంతేకాదు ఫ్యూరీ, విచిత్రం ఏంటంటే ఆ డైనోసార్ మాట్లాడుతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు సార్? డైనోసార్ మాట్లాడుతుందా? నిజంగా ఈ డైనోసార్ మాట్లాడుతుందా? అవును, నేనే మాట్లాడుతున్నాను. ఏంటి, డైనోసార్లు అంతరించిపోయాయి అనుకుంటున్నారా? మీకు తెలియకుండా మా డైనోసార్ జాతి పెరుగుతూనే ఉంది. అంతేకాదు, మేము కూడా మాట్లాడడం నేర్చుకున్నాం. కానీ మేము మీకు హాని చెయ్యాలనే ఉద్దేశంతో రాలేదు. హాని చేయాలని రాకపోతే మరెందుకు వచ్చావు? ఎందుకు ఈ విధ్వంసం అంతా చేస్తున్నావు చెప్పు. నేనే గాని నిజంగా ఇక్కడ విధ్వంసం చెయ్యాలనుకుంటే ఈ చిన్న చిన్న బోన్లు నన్ను ఆపగలవని నువ్వు అనుకుంటున్నావా? అవును, అది కూడా నిజమే. మరి ఎందుకు వచ్చావు? ఏం జరుగుతుంది ఇక్కడ నాకు చెప్పు. నా గుడ్డు, ఆ గుడ్డు పోయింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? గుడ్డేంటి గుడ్డు? అవును, ఒక రోజు క్రితం నా గుడ్డు పోయింది. మానవుల్లో ఎవరో స్వార్థపరులు దాన్ని తీసుకెళ్లారు. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు తెలిసి ఇప్పటికే ఆ గుడ్డు పగిలి మా పిల్లవాడు బయటికొచ్చుండొచ్చు. ఓడి అమ్మ జీవితం. మేబీ పించాన్ గాడితో ఉన్నది అదే అనుకుంటా. ఓకే, నాకు మొత్తం విషయం అర్థమైంది. డైనోసార్, నాకు నువ్వు చెప్తుందంతా అర్థమైంది. పొరపాటున మా షించాన్ గాడు నిన్న ఆ గుడ్డుని తీసుకుని వచ్చాడు, కానీ అది కావాలని చేసింది కాదు. నాకు తెలిసినంత వరకు ఆ గుడ్డులోంచి మీ పిల్లాడు కూడా బయటికి వచ్చేసాడు. మీ పిల్లాన్ని మీకు తిరిగిచ్చేస్తాం. నువ్వు తిరిగి వెళ్ళిపోతావా? ఏంటి, మా పిల్లవాడు బయటకొచ్చాడా? అరేరే, అది చాలా ప్రమాదకరం. ఏంటి ప్రమాదకరమా? వాడు మా చించన్ గారితో బాగానే మాట్లాడుతున్నాడే, పైగా వాడిని డాడీ అని పిలుస్తున్నాడు. లేదు, అది ఎంతో ప్రమాదకరం. ఒకవేళ దానికి ఆకలేస్తే దానికి నచ్చిన వాళ్ళని కూడా తింటుంది.
మీ మానవులు దాన్ని ఆపలేరు. వెళ్ళండి, మీకెంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఆ డైనోసార్ ఎక్కడుందో నాకు చెప్పండి. సరే సరే, నేను వెళ్తున్నాను. ఆఫీసర్ విన్నారు కదా, ఎందుకైనా మంచిది ఈ డైనోసార్ అయితే వదలకండి. నేను వెళ్ళి ఆ పిల్ల డైనోసార్ ఎక్కడుందో కనిపెడతాను. సరే ఫ్యూరీ, ఈ డైనోసార్ ని ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఆ డైనోసార్ పిల్లని వెతుకు. టాప్ రారా, మనం తొందరగా వెళ్ళాలి, మనకు అసలు టైం లేదు. ఓరి నాయను, చాలా దూరం వచ్చావురా మిఠాయ్. ఏంటో ఈ ఎడారి, ఎంత వెళ్ళినా తరగట్లేదు. అవును నాన్న, ఎంత వెళ్ళినా తరగట్లేదు. నాకు ఆకలేస్తుంది నాన్న. ఆ, ఆకలిస్తుందా? అవునరా మిఠాయ్, నాకు కూడా బాగా ఆకలిస్తుంది. ఏంటి నాన్న నువ్వు? నాకు తినడానికి ఏదైనా పెట్టు. నా దగ్గర ఏముందిరా, వెళ్ళి వెతుకుదాం పదా. అయినా నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు మిఠాయ్? నువ్వు నాకైనా తెలివైన వాళ్ళ కనబడుతున్నావే. అవును నాన్న, నేను గుడ్డులో ఉన్నప్పటి నుంచి మీ అందరి మాటలు వింటూ పెరిగాను. దాదాపు 7-8 సంవత్సరాలు నేను గుడ్డులోనే ఉన్నాను. ఏంటి, 7-8 సంవత్సరాలా? వామ్మో. ఓకే ఓకే. అది సరే నాన్న, నాకు ఆకలేస్తుంది. ఆకలి ఆకలి ఆ, ఆ, అరే ఏమైందిరా మిఠాయ్ అలా మాట్లాడుతున్నావు? ఆకలేస్తుంది నాకు. నేను తినాలి తినాలి, ఏదైనా పెట్టు. వీడేంటి ఉన్నట్టుండి ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు? నాన్న, ఆకలి తట్టుకోలేకపోతున్నాను. సరే, ఒక పని చేద్దాం, నిన్ను తినేస్తా. ఆ, ఆ, ఏం మాట్లాడుతున్నావురా? నన్ను తినేయడం ఏంటి? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నాన్న, ఆగు, నేను వస్తున్నా. నేను నిన్ను తినేస్తా. ఓరి బాబోయ్, ఇదేదో తేడాగా ఉంది. వెళ్ళిపోరా చించాను, లగెత్తు. ఇక్కడ ఎక్కడైనా దాక్కుందాం. ఆ మిఠాయి గడికి కనిపించకూడదు, లేకపోతే నన్ను తినేస్తాడు. వచ్చేస్తున్నా, అయిపోయావు, తినేస్తా. మా డాడీ ఏడి? ఇక్కడికే వచ్చాడు. ఇక్కడే ఎక్కడో ఉండాలి. డాడీ, నేను తినేస్తా. ఎక్కడున్నా తొందరగా కనబడు. ఇదేంటి ఇంత భయంకరంగా ఉంది? ఇప్పటి వరకు బానే ఉంది కదా. నాకు ఇంట్లో వాళ్ళందరూ గుర్తొస్తున్నారు. మామయ్య, అరే చాపు, ఎక్కడున్నారా మీరంతా? నన్ను కాపాడండి. నాన్న వెనుకున్నట్టున్నాడు, దాగుడు మూతలాడుతున్నాడు. తినేస్తా. మామయ్య, ఆ చించాను గాడి స్మెల్ నాకు దగ్గరికి వస్తుంది. వాడు ఇక్కడెక్కడ ఉన్నాడు? ఆడిగో చించాను, వచ్చేసావురా. మామయ్య వచ్చేసావా? థ్యాంక్ యూ మామయ్య. మామయ్య, మీరెవరు దిగకండి, నేనే వస్తున్నా, ఎక్కుతున్నాను. ఆ డైనోసార్ వచ్చేస్తుంది, నన్ను తినేస్తుందంట. పదండి. వస్తున్నా, తినేస్తా. అరే నిజంగానే ఆ డైనోసార్ వెంట పడుతుందిరా. అరే వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. మామయ్య, ఎక్కడ అక్కు? వెళ్ళిపో. చించాన్ దిగరా, మేబీ ఆ డైనోసార్ నుంచి తప్పించుకుని వచ్చేసినట్టున్నాం. అసలు ఏమైందిరా చించాన్, ఎందుకు అలా పరిగెడుతున్నావు? అది మామయ్య, ఏమైందంటే ఫ్లాష్ బ్యాక్. అలా జరిగింది మామయ్య. ఇప్పుడేమో ఆ మిఠాయి గడు నన్ను తినేస్తా అంటున్నాడు. నేను వాడికి అప్పటికే చెప్తున్నా మామయ్య, వీడే వినలేదు. సరేరా, ఇప్పుడు ఏం జరగాలో అదే చూద్దాం. ఫస్ట్ మనం ఆ పోలీస్ కి ఫోన్ చేద్దాం. ఆగు. హలో సార్, నాకు ఆ చిన్న డైనోసార్ కనిపించింది. నేను మీకు లొకేషన్ పెడుతున్నాను. ఆ పెద్ద డైనోసార్ ని ఎలా అయినా ఇక్కడికి తీసుకుని రండి. ఓకే ఫ్యూరీ, తీసుకొస్తాం. అరే సించాన్, అదిగోరా పోలీస్ అంకుల్ ఆ డైనోసార్ ని తీసుకుని వచ్చేసారు. ఏంటి, మళ్ళీ ఆ డైనోసార్ ని తీసుకుని వచ్చారా? ఎందుకు? ఓరి బాబోయ్, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? ఇది అది కాదు కదా. ఏంటి ఇదేవరా? ఈ డైనోసారేరా, దానికి అసలైన బాబు. ఏంటి ఇదా నిజమైన డాడీ? ఏడి మా పిల్లాడేడి? ఏం చేశారు మా పిల్లోడిని? ఏంటి ఆ పిల్లవాడు మీ పిల్లవాడేనా? మనుషులు తినేస్తా అంటున్నాడేంటాడు? ఏంటి సంస్కారం లేదా? పిల్లల్ని ఇలానైనా పెంచేది? అయ్యో సారీ, వాడు నిన్ను తినేస్తా అన్నాడా? మేమసలు వాడిని ఎంత బాగా పెంచుదాం అనుకున్నాం. సంస్కారం లేని వెధవ. ఎక్కడున్నాడు వాడు? వెళ్ళు, ఆ ఎడారిలో తిరుగుతున్నాడు. వెళ్ళి తెచ్చుకోవాడిని. అయ్యో, మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. అరే ఏంట్రా ఇది? డైనోసార్ ఇంత పద్ధతిగా మాట్లాడుతుందేంట్రా? నాకు ఏం బుర్ర పని చేయట్లేదు. అవును మామయ్య, ఆ చించాను గాడు ఆ డైనోసార్ ని తిడుతుంటే అదేమనట్లేదేంటి? సారీ చెప్తుందేంటి? సరే, ఇక జాగ్రత్తగా ఉండండి మీరందరూ. నేను మా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాను, సరేనా? అయ్యో సారీ అండి, అనుకోకుండా గుద్దేశాను, నన్ను క్షమించండి. అరే కొడకా, ఎక్కడున్నారా? ఒరే నాయనా, ఏంట్రా ఆ డైనోసార్ కి అంత బలం ఉంది? పాపం ఆ పోలీస్ అతను ఎలా ఉన్నాడో ఏంటో చూద్దాం పదండ్రా. అరే చాపు, ఆ పోలీస్ అంకుల్ పోయాడంటావా? పోయే ఉంటాడు చించాన్. అయ్యో ఏంట్రా ఇలా పడిపోయింది? పాపం ఆయనకి ఏమైనా దెబ్బలు తగిలాయేమో. సార్ బాగానే ఉన్నారా మీరు? బాగానే ఉన్నాను, కానీ తొందరగా డోర్ తీ. తీస్తున్నాను సార్, తీస్తున్నాను. అరే చాపు, పోలేదురా అంకులు.
ఆకలేస్తుంది, ఆకలి. ఈ ఫోటోడు ఎక్కడా కనబడట్లేదేంటి? వెనక్కి తిరుగు, తెలుస్తుంది. ఎవరిది? ఓరి బాబాయ్, వీడెవడో సేమ్ నాలాగే ఉన్నాడే. వాడు వీడంటావేంట్రా నాన్నని పట్టుకుని? నీకు సంస్కారం నేర్పించాలరా, పద ఇంటికి. ఏంటి, మా నిజమైన నాన్న నువ్వా? ఎవరు? నేనేరా మీ నాన్నని. ఎవరెవరో పట్టుకుని నాన్న అంటున్నావంట, తినేస్తా అంటున్నావంట. ఇంటికి పద, నీ ముడ్డి పగులుద్ది. వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని తినేస్తా.